ఇప్పుడు మనం చూడబోతున్న హౌస్ ముందు ఉన్న రోడ్ అండి ఇది. ఒకేసారి 2 కార్లు క్రాస్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి ఇండివిజువల్ G+1 హౌస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ ని ఎనేబుల్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ని మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే మనం ప్యాకేజెస్ రిలీజ్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాం. మనం చూస్తున్న ఈ ఇండివిజువల్ G+1 హౌస్ వచ్చేసి 9 పిల్లర్స్ తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌస్ అండి. ఎక్కడ కూడా మనకి జాయింట్ అయితే లేదు. చూడండి, గ్యాప్ అయితే ఉంటుంది. అలాగే మనం అటువైపు చూసుకుంటే అది వచ్చేసి మనకి తగరపువలస వెళ్ళే 6 lanes హైవే అండి. అది చూడండి, కేవలం ఒక 100 మీటర్లు ఉండొచ్చు అంతే. సో చూడండి, ఇదంతా కూడా మళ్ళీ మనకి హౌసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇదంతా కూడా మనకి హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. సో మనకి డైరెక్ట్గా ఈ హౌస్లోకి డైరెక్ట్గా కార్తో వచ్చేయవచ్చు. అంటే మనకి సెల్లార్ వదిలేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మనం సెల్లార్ దగ్గరికి వెళ్ళి మొత్తం హౌస్ షూట్ చేసుకొని వద్దాము. అలాగే ఒకసారి లొకేషన్ చూడండి. చుట్టూ కూడా ఇవన్నీ హౌసెస్ అండి. ఆల్రెడీ ఈ హౌస్లో స్టే చేస్తున్నారు. అలాగే ఇటువైపు కూడా స్టే చేస్తున్నారు. ఇక్కడ నుండి పెందుర్తి 4.3 km వచ్చిందండి. అంటే జంక్షన్, పెందుర్తి జంక్షన్ 4.3 km వచ్చింది. అలాగే ఇక్కడ మేజర్ డిఫెన్స్ అకాడమీ ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. అక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 850 meters వచ్చిందండి. ఇప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది, ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం రండి. చూడండి, ఇది మనకి G+1 ఇండివిజువల్ హౌస్ అండి. చూసారు కదా, ఆల్రెడీ ఈ హౌస్లో స్టే చేస్తున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా స్టే చేస్తున్నారు అనమాట. మనకి ఈ ఫ్రంట్లో ఈ రోడ్డు వచ్చేసి 25 feet రోడ్ అండి. ఇది ఈ హౌస్కి మనకి సెల్లార్ వదిలేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఈ హౌస్ని మనం తీసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారండి. సెల్లార్ వదిలేశారు కాబట్టి ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏవైనా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మోటార్ ఉంది, స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ నుండి మనం ఫేసింగ్ చూసుకుంటే, అంటే బిల్డింగ్ ఫేసింగ్ చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. కానీ హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. మనకి ఎక్కడ కూడా జాయింట్ అయితే ఏం లేదు. ఇలా చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. చుట్టూ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి. సో చూడండి, ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఒక 20% వర్క్ మాత్రమే మనకి పెండింగ్లో ఉంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. చూడండి, కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్ స్పేసియస్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంకొక 20% కన్స్ట్రక్షన్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి చూడడానికి పెద్దగా అట్రాక్టివ్గా లేకపోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ స్పేసియస్గా ఉంది. అలాగే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన మనం మెటీరియల్ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి గ్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఎక్కడి నుండి మనం చూస్తే చూడండి, అది హైవే. చూసారు కదా, చాలా దగ్గర హైవేకి. సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత, లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో కాస్ట్ వచ్చేసి మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాము. లొకేషన్ వచ్చేసి పెందుర్తి అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ లొకేషన్ పిన్ అనేది మన వెబ్సైట్లో పెడుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ని విజిట్ చేయండి. మన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇది ఓవరాల్గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.